Convert a general problem into linear programming problem. A manufacturer produces two types of models, M1 and M2. Each model of the type M1 requires 4 hours of grinding and 2 hours of polishing, whereas each model of the type M2 requires 2 hours of grinding and 5 hours of polishing. The manufacturer has 2 grinders and 3 polishers. Each grinder works 40 hours a week and each polisher works for 60 hours a week. Profit on M1 model is 3 rupees and on model M2 is 4 rupees. Whatever is produces in a week is sold in the market. How should the manufacturer allocate his production capacity to the two types of models so that he may make the maximum profit in a week? ఒక తయారీదారుడు రెండు రకాలైన మోడల్స్ను అంటే M1, M2లను ఉత్పత్తి చేస్తున్నాడు. M1 అనే ప్రతి మోడల్కు 4 గంటల గ్రైండింగ్ మరియు 2 గంటల పాలిషింగ్ అవసరం. అయితే M2 రకం యొక్క ప్రతి మోడల్ని 2 గంటల గ్రైండింగ్ మరియు 5 గంటల పాలిషింగ్ అవసరం. తయారీదారునికి 2 గ్రైండింగ్ మరియు 3 పాలిషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒక్కో గ్రైండింగ్ వారానికి 40 గంటలు, ఒక్కో పాలిషర్ వారానికి 60 గంటలు పనిచేస్తున్నాయి. M1 మోడల్పై లాభం 3 రూపాయలు మరియు M2 మోడల్పై రూపాయలు 4 వారం రోజుల్లో ఏది ఉత్పత్తి అయినా మార్కెట్లో విక్రయిస్తున్నారు. తయారీదారుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2 రకాల మోడళ్లకు ఎలా కేటాయించాలి, తద్వారా అతనికి ఒక వారంలో గరిష్ట లాభం పొందగలడా అనే సమస్యను లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి ఇప్పుడు ఎలా మార్చాలో చూద్దాం. మనకు స్టాండర్డ్ ఫామ్లో ముఖ్యంగా డెసిషన్ వేరియబుల్స్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగటివ్ కన్స్ట్రైంట్స్ అనేటివి ఉండాలి. In the standard form, there are 4 conditions. Number 1, decision variables. Number 2, objective function. Number 3, subject to the constraints. And last one, non-negative constraints. మనకిచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం మొదటిది డెసిషన్ వేరియబుల్. Let x1 and x2 be the number of units of M1 and M2 models. ఈ ప్రాబ్లంలో ఉన్న M1, M2 మోడల్స్ను x1, x2గా అనుకుందాం. దీన్ని డెసిషన్ వేరియబుల్స్గా తీసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ద ప్రాఫిట్ ఆన్ బోత్ మోడల్స్ ఆర్ గివెన్. M1 ఈజ్ 3 rupees and M2 ఈజ్ 4 rupees. We have to maximize the profit. Maximum Z is equal to 3x1 plus 4x2. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనే దాన్ని మనకిచ్చినటువంటి ప్రాబ్లం నుండి తీసుకోవాలి. ప్రాఫిట్ అనే దాన్ని ఇక్కడ మ్యాక్సిమం చేయాలి కాబట్టి అవి రెండూ కూడా మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. M1 మోడల్కు 3 రూపీస్ ప్రాఫిట్ అనేది రావాలి, M2 మోడల్కు 4 రూపీస్ అనేటటువంటి ప్రాఫిట్ రావాలి అని మన ప్రాబ్లంలో ఇచ్చారు. Number 3, subject to the constraints. There are 2 constraints, one for grinding and the other for polishing. Number of hours available on each grinder for 1 week is 40. There are 2 grinders. Hence, the manufacturer does not have more than 2 into 40, that is equal to 80 hours of grinding. M1 requires 4 hours of grinding and M2 requires 2 hours of grinding. The grinding constraint is given by 4x1 plus 2x2 less than or equal to 80. మనకిచ్చినటువంటి ప్రాబ్లంలో 2 కన్స్ట్రైంట్స్ అనేటివి ఉన్నాయి. కన్స్ట్రైంట్స్ అంటే కండిషన్స్. ఒకటి గ్రైండింగ్ కన్స్ట్రైంట్, రెండవది పాలిషింగ్ కన్స్ట్రైంట్. గ్రైండింగ్ కన్స్ట్రైంట్ అనేది వారంలో 40 గంటలు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ ఉత్పత్తిదారుని దగ్గర 2 గ్రైండర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 80 గంటల కంటే ఎక్కువ గ్రైండ్ చేయలేడు. కాబట్టి ఈ కండిషన్ 80 కన్నా తక్కువగా లేదా సమానంగా ఉండాలి. ఒక్కొక్క గ్రైండర్ వారంలో
40 గంటలు మాత్రమే పనిచేసినట్లయితే 2 గ్రైండర్లు 80 గంటలు మాత్రమే పనిచేయగలవు. ఆ ఉత్పత్తిదారుడు వారంలో 80 గంటల కంటే గ్రైండింగ్ అనే దాన్ని చేయలేడు. అయితే M1 మోడల్ను తయారు చేయడం కోసం 4 గంటల గ్రైండింగ్, అదేవిధంగా M2 మోడల్ను తయారు చేయటంలో 2 గంటల గ్రైండింగ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి గ్రైండింగ్ కన్స్ట్రైంట్ అనేది 4x1 ప్లస్ 2x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. అంటే 80 అవర్స్ కన్నా ఇవి రెండు కూడా సమానం లేదా లెస్ వాల్యూను కలిగి ఉండాలి. ఇది ఒక కండిషన్. ఇప్పుడు మరో కండిషన్ గురించి చూద్దాం. There are 3 polishers. The available time for polishing in a week is given by 3 into 60, that is equal to 180 hours of polishing. M1 requires 2 hours of polishing and M2 requires 5 hours of polishing. Hence we have 2x1 plus 5x2 less than or equal to 180. ఉత్పత్తిదారుని దగ్గర 3 పాలిషర్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కొక్క పాలిషర్ ఒక వారానికి 60 గంటలు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి 3 into 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 180 అవర్స్ మాత్రమే పాలిషర్స్ వర్క్లో ఉంటాయి. 180కి సమానం లేదా 180 కన్నా తక్కువ వర్కింగ్ అవర్స్ మాత్రమే పాలిషర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ని యూస్ చేస్తాం. M1 అనేటటువంటి మోడల్కు 2 గంటల పాలిషింగ్ మరియు M2 అనేటటువంటి మోడల్కు 5 గంటల పాలిషింగ్ అవసరమవుతుంది. కాబట్టి 2x1 ప్లస్ 5x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180. Finally, the standard form of linear programming problem is decision variable. Let x1 and x2 be the number of the units of M1 and M2 models. Number 2, objective function. Maximize z is equal to 3x1 plus 4x2. Number 3, subject to the constraints. 4x1 plus 2x2 less than or equal to 80. And next constraint is 2x1 plus 5x2 less than or equal to 180. Number 4, non-negative constraint. x1, x2 greater than or equal to 0. పైన తెలిపిన 4 కండిషన్స్ను LPP మోడల్లోకి మారుస్తూ వచ్చాము. థ్యాంక్ యూ.